హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. ఇది ఏంటంటే నేను కట్టుకున్న శారీ వచ్చేసి ఖాదీ కాటన్ శారీ. ఇది మనకి పద్మ అనే కడప నుంచి తెచ్చారు, మొన్న వచ్చినప్పుడు తీసుకొచ్చారు. ఇన్ని రోజులు బ్లౌజ్ కుట్టుకొని ఇప్పుడు వేసుకోవడానికి కలిసింది అనమాట. ఇది వచ్చేసి సబ్యసాసి బ్లౌజ్ అనమాట. మాస్టర్ మొన్న క్లాస్లో కుట్టి చూపించారు. చాలా డీప్ పెట్టిన కూడా చాలా కంఫర్ట్గా ఉంది. ఈ వాచ్ వచ్చేసి మాస్టర్ టోటర్ వాచ్. మాస్టర్ ఈ రోజు పెట్టుకోలేదని మాస్టర్ టోటర్ వాచ్, స్మార్ట్ వాచ్, నా టోటర్ వాచ్ సెప్టెంబర్ 6th బ్యాచ్ అని తీసుకున్నారు అనమాట. చాలా చాలా బాగుంది. నేను ఇంత మంచి వాచ్ పంపిస్తానని గెస్ట్ చేయలేదు. చాలా బాగుంది స్మార్ట్ వాచ్. ఆ బ్యాచ్ వాళ్ళకైతే అంటే ఆ బ్యాచ్ వాళ్ళకనే కాదు, థ్యాంక్స్ చెప్పాలి. ఎంత గుర్తుంచుకొని, టీచర్స్ని గుర్తుంచుకొని, గుర్తొచ్చింది ఎంత ఇచ్చారు, ఏది ఇచ్చారని కాదు, ఎంత ప్రేమతో ఇచ్చారనేది ఇంపార్టెంట్. చాలా చాలా బాగుంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఆన్లైన్ వాళ్ళు కూడా ఇలా పంపిస్తే చాలా హ్యాపీగా ఉంది. లావణ్య, ఇప్పుడు మీరు వచ్చారు కదా, వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మీరు వెళ్ళిపోవడానికి రేపు రెడీ అవుతున్నారు కదా, ఏమైనా ఇంప్రూవ్మెంట్ అనిపించిందా డైరెక్ట్ చూస్తే? నీట్రా వినోదం? చాలా బాగుంది. మాస్టర్ కూడా బాగా చెప్పారు. మాస్టర్ కూడా మంచి సపోర్ట్ చేశారు. వాళ్ళు ఏదైనా కట్ చేసి ఇమ్మన్నా కట్ చేసి ఇచ్చారు. నీకు ఎలా ఉంది చెప్పు ఫస్ట్. నువ్వు చాలా డౌట్స్తో వచ్చావు. నాకు చాలా డౌట్స్ క్లియర్ అయిపోయినాయి. చాలా డౌట్స్ అనమాట. మనకి ఎందుకంటే కంపల్సరీ ఏదైనా సరే ప్రాక్టికల్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ చేయటం కన్నా ముందు ప్రాక్టికల్ చేసిన తర్వాత బిజినెస్లో రావడం ఇంపార్టెంట్. ఎవరు బిజినెస్ పెట్టడానికి తొందరపడమాటండి. మాస్టర్ కటింగ్ అంటే కంపల్సరీ కష్టమే, నార్మల్గా అయితే అర్థం కాదు. అర్థమైద్దా వినోదా? ప్రతిదీ కూడా మనకి ఈ క్లాసెస్ అయిపోయేసరికి పర్సనాలిటీ అబ్జర్వేషన్ చేయడం అవగాహన వస్తుంది. ఇది ఇంతే అని బండ గుర్తులు కన్నా కూడా ఎలా వచ్చినా కట్ చేయడం ఎలా అనేది మనకి వస్తుంది. ఇంత అంత బాగుంటాయి అనమాట. ఎవరు డౌట్ పడకుండా. అర్థం కాకపోతేనే కష్టంగా అనిపిస్తుంది. ఎవరైనా డౌట్ పడవచ్చు జాయిన్ అవ్వడానికి? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎందుకంటే కొంతమంది కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆన్లైన్ అంటే ఫ్రాడింగ్ అని డౌట్స్ ఉంటాయి. మీకు గుర్రాన్ని చెరువు వరకే తీసుకుపోగలుగుతాం. మీకు దాహం వేస్తే మాత్రమే మంచినీళ్ళు తాగుతారు. చెరువు దాకా మేము తీసుకుపోతాం, చెరువుని చూపిస్తాం, కానీ దాహం వేసేది మీకే, తాగాల్సింది కూడా మీరే. అంటే ఏంది, మేము చెప్పినా కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, ఫలితం ఉండదు. ఉంటుందా వినోదం? ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఒక కొత్త డౌట్ వస్తే అప్పుడు మాత్రమే క్లారిఫై ఇవ్వగలరు. ఇవాళ క్లాస్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ వీడియో మేము ప్రొవైడ్ చేసేది మీకు సేఫ్ జోన్ కోసం చేస్తాం తప్ప క్లాస్ చెప్పేటప్పుడు ఇన్నంత ఇదిగా ఎప్పుడు ఉండదు అనమాట. క్లాస్ చెప్పేటప్పుడు ఎన్నో నెలల తర్వాత ఈ వీడియో చూసినా కూడా అంత అర్థం కానట్టు అనిపిస్తుంది. ఏదైనా వేడి మీదనే బాగుంటుంది. క్లాస్ మొత్తం కూడా ఇంట్రెస్ట్ వినండి. టైం ఇస్తున్నారు. వారంలో 3 రోజులు క్లాస్ జరిగితే 3 రోజులు సెలవులు ఇస్తున్నారు. ఆ సెలవులలో మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈ రోజున పెద్ద పెద్ద చదువులు చదువుతున్న వాళ్ళు కూడా 20,000 జాబుల కోసం చాలా రిస్క్ చేస్తున్నారు. వాళ్ళని పెట్టిన టైమింగ్స్లో మనకు ఇంట్లో కుట్టుకున్న ఒక్కొక్క బ్లౌజ్ కామన్గా వీళ్ళే చెప్తున్నారు, మా దగ్గర తక్కువ ఉందంట రేటు. 450, 400 ఇంట్లోనే లేడీస్ అలా మంచి ఏరియాని బట్టి మంచి మంచి రేట్లు ఉన్నాయి. మంచి ఫినిషింగ్ ఇవ్వండి, బెటర్ ఇవ్వండి. మనకి ఎప్పుడైనా సరే మనం ఎందుకు అలా ఇవ్వాలి అనుకోకుండా అందరికన్నా బెటర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఈ మన టైలరింగ్ ఫీల్డ్ అనేది నిత్య కాంపిటీషన్ ఉన్న ఫీల్డ్ అనమాట. ఎప్పుడు కొత్తది వస్తూనే ఉంటుంది, మనం నేర్చుకుంటూనే ఉండాలి. నిత్య విద్యార్థులా ఉన్న వాళ్ళు మాత్రమే పర్ఫెక్ట్ టైలర్గా నిలబడతారు అనమాట. మీకు ఏది వచ్చినా ఇట్లా ఫుల్ కోర్సులు తీసుకున్న వాళ్ళకి అప్డేట్ ఏది వచ్చినా కూడా మేము క్లాసులు కండక్ట్ చేస్తూనే ఉంటాం అనమాట. మా స్టూడెంట్స్ అయితే నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు జనవరి బ్యాచ్ స్టార్ట్ చేయమన్నారు కూడా మా స్టూడెంట్స్ ఎక్కువ మంది చేయమన్నారు. అందుకోసం జనవరి 5th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న టైలర్స్ స్క్రీన్ పైన వచ్చిన నెంబర్కి ఒకసారి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. మాస్టర్ అయితే సూపర్ అనమాట. కాకపోతే కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. నేను క్లాసులు మొత్తం నేను ఉంటున్నా ఉండను. కొంతమందికి డౌట్ ఏంటంటే మాస్టర్ హిందీలో చెప్తారు, అర్థం కాదని ఉంటుంది. నేను క్లాసులు మొత్తం ఉంటున్నా ఉండనా? ఒక ½ an hour అట్లా మిస్ అయితే లాస్ట్లో ఏమైనా మిస్ అయితే నేను టోటల్ క్లాస్ అయితే ఉంటాను. ఏదైనా సబ్జెక్ట్ సిలబస్లో ఉన్నదంతా చెప్తాం, వాళ్ళ అడిగిన కూడా చెప్పడం జరుగుతుంది. అలానే మా పద్మ తెచ్చిన శారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఎంతో ప్రేమతో తెచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉందనేది కూడా చిన్న కామెంట్ చేయండి. వాచ్ అయితే సూపర్గా ఉంది. అసలు వాచ్ నాకు బాగా నచ్చింది. వాచ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. వాళ్ళు కుట్టారు కదా, వాళ్ళు స్టిచ్చింగ్ మీరు చేశారు పద్మ మీరు చేశారు. మధుబాల సవ్యసాచి అండి. ఏ డౌట్ లేకుండా జాయిన్ అవ్వండి. 100% జెన్యూన్. మీరు కోదాడ నుంచి తాను, గుంటూరు నుంచి తాను, హైదరాబాద్ నుంచి వచ్చారు. ఎంత సేఫెస్ట్ ప్లేస్ అనేది, ఎంత చాలా అంటే చాలా. ఎన్నో హాస్టల్లో అంటుంటే మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది, ఉండకపోతుంటేమో
కానీ మేడమే రూమ్ ఇచ్చి అన్ని ఇచ్చి చాలా సౌకర్యంగా చూసుకుంటుంది మమ్మల్ని అయితే. చాలా అంటే చాలా సేఫ్గా, great. చాలా జాగ్రత్తగా చూసుకున్నారు మేడం మమ్మల్ని. కొంతమంది కొన్ని చేస్తున్నారు, అందరి దగ్గర మనం నిరూపించుకోలేము, కొన్ని బ్యాడ్ కామెంట్ చేస్తున్నారు. ఎంత జెన్యూన్ అనేది మన ప్రతి స్టూడెంట్ కి తెలుసు అనమాట. మేము ఎంత జెన్యూన్ అనేది వినోద, నువ్వు నాకేం చుట్టం కాదు, మీరేం చుట్టం కాదు. ఎవరో తెలీదు అసలు, ఇంత మంచి రిసీవ్ చేసుకుంటారని అనుకోలేదు అసలు నేను. తర్వాతనే ఒకరికొకరం పరిచయం పరిచయం. ఓకే, అలా నమ్మకంతో ఉండండి. అంతా మోసం ఉండదు. మనకి ఇంత మాత్రం వర్షాలు పడుతున్నాయి, ఇంత మాత్రం అన్నం దొరుకుతుంది, ఎన్ని కరోనా వచ్చినప్పుడే ప్రపంచం మొత్తం అయిపోద్ది అంటున్నాం, అయినా కూడా ఇంత మాత్రం మనం బతకగలుగుతున్నాం అంటే మన 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 గడ్డ మీద ఉన్న భారతదేశం స్పెషాలిటీ అదనమాట. మోసపోతాం ఏమిటని మోసం చేయడం చాలా తక్కువ అనమాట. ఎవరు కూడా నమ్మకంతో రండి, నమ్మకంతో ఉండండి. మీరు సబ్జెక్ట్ అయితే 100% గ్యారంటీ. ఈ బ్యాచెస్ ఎలా ఉన్నాయి అనేది కూడా చిన్న కామెంట్ చేయండి. స్టూడెంట్స్ అందరు కూడా మీకు ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.